October 1947, the Valley of Kashmir. Even Dakotas were used for bombing the enemy. ఇంకా ముగ్గురు ఎన్నెల రాలేదు కదా గరువే మరి మీరు ముగ్గురు ఏది చూడండి మరి ముగ్గురు అడుగుతున్నారు. ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్. మన ఫ్యామిలీ వాళ్ళు ముగ్గురు గరువాడు ఒక దావన వస్తే ఊరు అనేది ఒక మల్లికత్త అడిగాడు, అది కాదు వెళ్తాం. డిసైడ్ చేసుకోండి ఒక అరగంట టైం మీకు. మనకి అక్కడ 10:30 కాడికి వస్తా అన్నాం. ఏదో తొందర నిర్ణయించుకోండి. నలుగురు బయటికి వెళ్ళండి. నలుగురు మీద లేకండి మీరు. అక్కడి నుంచి లోనకి వెళ్ళాలి. మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి, మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి.
సోదరులారా, మన గ్రామ పంచాయతీకి నూతనంగా గ్రామ ప్రజలతో ఎన్నుకోబడిన వార్డు మెంబర్లుగా ఎన్నుకోబడ్డ ఎర్రబాలెం గ్రామ ప్రజలారా, సోదరులారా, వందనాలు తెలియజేస్తూ పాదయాత్రగా అశేష జనవాహినితో కదిలి మన ముందుకు వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం, అభిమానించండి. లాలి దేవవరపు శ్రీనివాసరావు గారి నాయకత్వం, సర్పంచ్ దేవవరపు శ్రీనివాసరావు గారి నాయకత్వం, గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తాడు అని నడుం బిగించి ప్రమాణ స్వీకారానికై కథన వస్తున్న శ్రీనివాసరావు గారి నాయకత్వం, లాలి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారి నాయకత్వం, కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ వారిని ఆదరించండి, అభిమానించండి. అమూల్యమైన ఓట్లిచ్చి గెలిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ పాదయాత్రగా కదిలి వస్తూ ఉన్నారు. ఇంకా కొద్ది నిమిషాల్లో ఇప్పుడు యువనేత గ్రామ సర్పంచ్ దేవవరపు శ్రీనివాసరావు గారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పాదయాత్రగా ముందుకు వస్తున్నారు మన ప్రియతమ నేత, మన గ్రామ సర్పంచ్ దేవవరపు శ్రీనివాసరావు గారు. వారికి స్వాగతం ఇవ్వండి. వారిని గ్రామాన్ని సత్యశ్యామలం చేస్తారని నడుం బిగించి ముందుకు వస్తే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి సైలెన్స్ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. దివంగత ప్రధాని ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారి విగ్రహానికి మన ప్రియతమ గ్రామ శ్రీమతి ఇందిరా గాంధీ శ్రీమతి ఇందిరా గాంధీ మన మంగళగిరి మండల వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆకుల కోటేశ్వరరావు గారు ఇప్పుడు సర్వే రంగా గారి బొమ్మని పూలమాల వేస్తారు. మన మంగళగిరి మండల వైస్ ప్రెసిడెంట్ గారు అయిన ఆకుల కోటేశ్వరరావు గారు మన ప్రయత్నం జోహార్ విఎం రంగర్, జోహార్ వంగవీటి మోహన రంగర్, వర్ధిల్లాలి పివి నరసింహరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పివి నరసింహరావు గారి నాయకత్వం. గారు ఓటు వేసి గెలిపించిన మీ అందరూ మన ముందుకు మీ అందరికీ అభివందనాలు తెలియజేస్తూ పాదయాత్రగా మన ముందుకు వస్తున్నారు. ఇంకా కొద్ది నిమిషాలు శ్రీనివాసరావు గారు వారి ఛానల్లో గెలుపొందిన వార్డు మెంబర్లతోనూ అశేష జనవాహినితోనూ కదిలి పంచాలించండి, అభిమానించండి. తరలి వస్తూ ఉన్నారు. అశేష జనవాహినితో కలిసి 14 వార్డుల్లో గెలుపొందిన వార్డు నెంబర్లతో కలిసి మన ముందుకు వస్తూ ఉన్నారు. వేసేయండి సార్, సరిగ్గా సరిగ్గా కిందకి వెళ్ళవాళ్ళ ఆ దాంట్లో పడింది. జోహార్ మహాత్మా గాంధీ. ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి వస్తూ ఉన్నారు. ఇంకా కొద్ది
వర్ధిల్లాలి మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల కోటేశ్వరరావు గారి నాయకత్వం. మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల కోటేశ్వరరావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ విధంగానే వార్డు మెంబర్ల పేర్లు వార్డు పేరు ఎన్నికబడిన అభ్యర్థి పేరు చూద్దాం. 1వ వార్డు గుండాల వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ హనుమంతరావు. 2వ వార్డు కర్ల డేవిడ్ రాజ్ సన్ ఆఫ్ గాబ్రియల్. 3వ వార్డు చిల్లపల్లి సుబ్బారావు సన్ ఆఫ్ సాంబయ్య. 4వ వార్డు శ్రీమతి ఆర్దల భారతి వైఫ్ ఆఫ్ యలమంద. 5వ వార్డు శ్రీమతి పంది లక్ష్మి వైఫ్ ఆఫ్ అంకమరావు ఎర్రబాలెం. 6వ వార్డు శ్రీ ఆకుల పానకాలరావు సన్ ఆఫ్ సుబ్బారావు. 7వ వార్డు శ్రీ పంది మల్లికార్జునరావు సన్ ఆఫ్ నారాయణ. 8వ వార్డు శ్రీ కర్ణాటి ఉమామహేశ్వరరావు సన్ ఆఫ్ రామదాసు. 9వ వార్డు షేక్ రవూఫ్ సన్ ఆఫ్ మొహిద్దీన్ సాహెబ్. శ్రీమతి దర్భకోటి వెంకటరమణమ్మ వైఫ్ ఆఫ్ గోవర్ధన్ రావు. 13వ వార్డు శ్రీ మహమ్మూర్తి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరుపుకుందాం. సర్పంచ్ గారు పక్క తప్పకుండా గ్రామ పంచాయతీ శ్రీ భీమవరపు శ్రీనివాసరావు అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి భారత సర్వసత్తాక ప్రతిపత్తిని మరియు సమైక్యతను కాపాడుతూ నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించునని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. అలా ఎలాగ తప్పండి. సభ్యులందరూ కూడా సభ్యునిగా ఎన్నికైన అని మీ పేరు చెప్పు. ఎవరి పేరు వాళ్ళు చెప్పారు.
సభ్యునిగా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి భారత సర్వసత్తాక ప్రతిపత్తిని మరియు సమైక్యతను కాపాడుతూ నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించుకుని భగవంతుని పేర బాస్ రాశారు కదా స్టాంప్ పెడితే వెనకమైనది మళ్ళీ మేము పల్లెదంగా గుంటూరు జిల్లాలోని ఎర్రబలం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారి అయిన శ్రీ బత్తినేని మోహన్ రావు అనే నేను 21/10/1995 తేదీన శ్రీ భీమవరపు శ్రీనుగా ధృవీకరించుతున్నాను. చూపించండి సార్, స్టడీ పెడతారు. థ్యాంక్ యూ. వార్డు మెంబర్ల ఎన్నిక ధ్రువపత్రం 1వ వార్డు జిల్లాలోని ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నిక అధికారి అయిన శ్రీ బత్తినేని మోహన్ రావు అనే నేను 21/10/1995 తేదీన శ్రీ గుండాల వెంకటేశ్వరులను ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడు పదవికి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరించుతున్నాను. 1వ వార్డు చెప్పాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారి అయిన శ్రీ బత్తినేని మోహన్ రావు అనే నేను 21/10/1995 తేదీన కల్ల డేవిడ్ రావును ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడి పదవికి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. జిల్లాలోని ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నిక అధికారి అయిన శ్రీ బత్తినేని మోహన్ రావు అనే నేను 21/10/1995 శ్రీ చిల్లపల్లి సుబ్బారావును ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడు పదవికి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో శ్రీమతి ఆర్తల భారతిను ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారి నేను 21/10/1995 ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను.
ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారైన నేను 21/10/95 శ్రీ ఆకుల పానకాలరావును ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడు పదవికి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికైన నేను 21/10/95 శ్రీ పంది మల్లికార్జునరావును ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల నేను 21/10/95 శ్రీమతి శ్రీ కర్ణాటి ఉమామహేశ్వరరావును ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. కూర్చోండి. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారైన నేను 21/10/95 శ్రీ షేక్ కవూఫ్ను ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడి పదవి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారైన నేను 21/10/95 శ్రీ తూర్ములూరి శ్రీరామూర్తి ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడి పదవికి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారైన నేను 21/10/95 శ్రీ జంజనం కృష్ణమూర్తిని ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడి పదవికి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారి అయిన నేను 21/10/95 శ్రీమతి దర్భపూడి వెంకటరమణను ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా పదవికి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారి అయిన నేను 21/10/95 శ్రీమతి మహమ్మద్ నాజర్ బిన్ ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారి నేను 21/10/95 శ్రీమతి పట్టణం లక్ష్మీకాంతమ్మను ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. పంది మల్లికార్జునరావు ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యునిగా ఎన్నికైన శ్రీ పంది మల్లికార్జునరావు అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత సర్వసత్తాక ప్రతిపత్తిని మరియు సమైక్యతను కాపాడుతూ నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించునని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. ఎర్రబాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికలకు నేను 21/10/95 తేదీన శ్రీ పంది మల్లికార్జునరావును ఎర్రబాలెం గ్రామ పంచాయతీ సభ్యుడి పదవికి ఎన్నికైనట్లు ఇందు మూలంగా ధృవీకరించుతున్నాను. నోటీసులు వస్తాయి, మీకు నోటీసులు తీసుకోండి.
వెనక కనరావా చేస్తా అందుకని లాస్ట్లో పీడి తాగుతున్నట్టు నారాయణ గారు ఎవరు కనపడలేదు. గ్రామ పంచాయతీ ఎర్రబాలెం గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ మరియు సభ్యులు అందరిచే ప్రమాణ స్వీకారం చేయించడమైనది. విషయం: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 14(9) అనుసరించి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని ఎన్నుకున్న గురించి ప్రపోజ్ చేసి వాళ్ళు బలపడతారు. గట్టిగా చెప్పాలి. హలో సైలెన్స్. కర్ణాటక ఉమామహేశ్వరరావు గారు గుండాల వెంకటేశ్వరు 1వ వార్డు మెంబర్ గారిని ఉప సర్పంచ్ పదవికి ప్రపోజ్ చేసి ఉన్నారు. గుండాల వెంకటేశ్వరరావు గారిని ఉప సర్పంచ్గా బలపరుస్తారు. గుండాల వెంకటేశ్వర గారిని కర్ణాటక ఉమామహేశ్వరరావు గారు ప్రతిపాదించారు. రఘుప్ గారు దాన్ని బలపరిచారు. వేరే ప్రతిపాదన ఏమంటే చెప్పవాలి. ఉమామహేశ్వరరావు గారు ప్రతిపాదించగా శ్రీ షేక్ రఘుప్ గారు బలపరిచినారు. వేరే ఇతర ప్రతిపాదనలు రానందున ఎర్రబాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీ గుండాల వెంకటేశ్వర గారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తీర్మానించడమైనది. సంతోషాన్ని పాల్పంచుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ మరియు నూతనంగా ఎన్నికైన సర్పంచ్కి, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కి నా హృదయపూర్వక అభినందనలు. మా ప్రెసిడెంట్ గారు గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి. అదే అందుకనే పడుతున్నామండి. చిన్నలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క
మా యొక్క ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదంగా కొనసాగించుకున్నందుకు కృతజ్ఞత మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్లు జరిగి 4 నెలలు అయినప్పటికీ మనం ఈ కోర్టులో తేలుతుందా తేలదని నిస్సందేహంతో ఉన్న ఈ 4 నెలలు అనుకోకుండా చివరి 2 రోజులు దగ్గరికి వచ్చినందుకు, అట్లాగే మనకు సహకరించిన ఈ వార్డు మెంబర్లు, వాళ్ళు గెలుపుకు సహకరించిన గ్రామ పెద్దలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా శక్తి వంచన లేకుండా గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని, వాళ్ళు నాకు కూడా వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు నాకు సహాయపడాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇబ్బంది పడేది కూడా కాదు. రామనాథరావు రెడీ చేద్దాం అంటున్నాడు. మనం అనంటే మనం అడగంటే మనం రాయండి కూడా జరుగుతుంది కదా. మన తరఫు నుంచి ఏం కూడా గ్రామ తరఫున గ్రామ ప్రజల తరఫున పంచాయతీ సర్పంచ్ గారికి, మన కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లకు నా కృతజ్ఞతలు తెలుస్తూ నేను కొన్ని విషయాలు చెప్పగలను. ప్రెసిడెంట్ గారికి కానీ మెంబర్ల గారికి కానీ ఉడుకు రక్తం అనేది అటువంటిది మరి శరీరంలో కాకుండా ఎంతో ఓర్పుతో ప్రజలందరినీ అన్ని బజార్లకి మరి ఎంతో కృషి చేసి మరి ఎర్రబాలెం గ్రామం అనేటువంటి చాలా పెద్దది, నిదానంగా మనం పరిష్కరించి ఆ సమస్యల్ని మనం చెల్లోడు వాదోడుగా తీసుకొని మరి అందరినీ, అన్ని కులాలని, అన్ని వర్గాలని, అన్ని రాజకీయ పార్టీని మనం చేదోడు వాదోడుగా తీసుకొని వాళ్ళకి న్యాయం చేకూరుస్తారని మరి మన గ్రామ ప్రజలందరి తరఫున మరి పంచాయతీ బోర్డు వారికి, ఉప సర్పంచ్కి, నంబర్లకి, ప్రెసిడెంట్ గారికి, మరి అలాగే మన పంచాయతీ ఆఫీసర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ బాయ్ సరిగ్గా
దాంట్లో వెళ్ళలేదండి. ఇదే పంచాయతీ అదే అక్కడ ఇద్దరు పడ్డారు పోటీ పడితే వెళ్ళలేదు ఆర్డర్ పడింది. రాలే ఏదో ఒకటి ఏదో అది సెకండ్ అక్కడ వదిలే ఎప్పుడైతే పేపర్కి రేపు ప్రక్కన మీరు అయిపోయినా కరెక్ట్గా మీరు అటు కూర్చోండి మీరు రండి సైడ్ పడతావు కొంచెం లోపలికి వెళ్ళు మీరు జరుగు సైడ్ పడతావు లోపలికి రండి నువ్వు అడుగుతారు ఇచ్చేస్తామండి అమ్మ దొరికారు అప్పుడు బాస్కెట్ పంపి బాస్కెట్ మీరిద్దరు రండి మీరిద్దరు రండి 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 కూర్చోండి రాదని కూర్చోండి తలక చెప్పు చేయండి నవ్వాలి నాకెళ్ళి టైపులు కనపడాలి నాకెళ్ళి ఫ్యాన్ అనమాట మనం వెళ్ళిపోవాలి అవతలకి ఇంకా చూస్తామండి సీన్ దింపాలి ఏంటంటే చెప్పు పాపా నువ్వు చేతులు
పైకి వెళ్ళాలండి ఇప్పుడు. ఇప్పుడే తర్వాత మనమే ఉంటాం లాస్ట్ అక్కడ ఆఫీస్
నెక్స్ట్ నువ్వు కూర్చుంది కానీ వచ్చి నేను చేస్తానా? హల్వెట్టే మొక్కలతో వెళ్ళిపో మీరు మా గరీబైనా కూడాను మా వంశాన్ని బట్టి పరగస్తున్నారంటే అది గొప్పతనం.
ఏమంగారు ఎక్కడ లైట్ ఫోకస్ ఎట్లా కనిపిస్తాం చూడండి ఏం చెప్తుండే ప్యాకప్ చేసుకుని వచ్చింది దగ్గరికి దగ్గర దగ్గర రావాలి కొట్టుకుంటారా